ప్రార్థించుకుందాము. కృపగల దేవ, దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాము. ఇదిగో నీ కుమార్తె నాయన నీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రవేశించుచుండగా నీ బిడ్డపైన నీ ఆత్మను అభిషేకించండి. ఈ యొక్క నూతన వరవడిలోనికి ప్రవేశించబోతున్నటువంటి నీ దాసురాలు మీ ఆత్మచేత నింపబడి తన నూతన జీవితం నీకు మహిమకరంగా మార్చుకున్నటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏ దేవానందు ఆది వివాహము వీగించినట్టి వాక్కు వర్ధిల్లు నిప్పుడు పవిత్ర కళ్యాణంబును పదిల పరచుచు దైవత్రిత్వంబు నేడు దీవింపవతురు సంతాన వరములు సంతోష ప్రేమాయు వింతైన ఐక్యత్వంబు నింతయు నీతురు ఆదాము నాకు తండ్రి అవ్వను సంగేరి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం పరిశుద్ధ మఘునాత్మ వరములిడు నాత్మ పరిశుద్ధ మఘునాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా
జనక కుమారాత్మలను లేక దేవా. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవలననియు పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది. మన ప్రభుని యేసు క్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెలుట ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇటు జీవిత విధానం గూర్చి మన ప్రభువు వచించినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగచేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక కారణమును బట్టి వివాహమునకు ఎవరును చులకనగా గాని అనాలోచితముగా గాని పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశంలో తలపోయిచ్చు దీనిని పూనుకొనవలెను. వివాహ ఉద్దేశములేవన మొదటిది, భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమి అందును లేమి అందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకొనున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని అందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు నాయన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు అది నిర్ణయించబడినది. పెర్సి రూత్ సందీప్ కుమార్ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు ఇరువురు వివాహమాడరాదని న్యాయసమ్మతమైనటువంటి హేతువు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే ఎల్లడి చేయవలనని, లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలనని జ్ఞాపకం చేస్తుంటున్నా. మరి స్నేహితులారా, ఇక్కడ చేరినటువంటి మీలో ఇద్దరు బిడ్డలు పెర్సి రూత్ సందీప్ కుమార్ వివాహం ఆడరాదనేటటువంటి న్యాయసమ్మతమైనటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు చెప్పండి. సమ్మతిస్తే దయచేసి అందరు చేతెత్తండి. తమ కుడి చేతిని పైకెత్తాలని మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరిద్దరు సందీప్ కుమార్ మరియు పెర్సి రూత్, మీరిద్దరును కూడా ఈ వివాహము వలన జతపరచకూడదని హేతువు మీకు తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే తెలియచేయవలెనని దేవుని సన్నిధానమందు మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తుంటున్నాను. సందీప్ కుమార్, నీకేమైనా అభ్యంతరమా? లేదు. పెర్సి రూత్, నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ సహాయం లేనిది మేము ఏదీని కూడా యోగ్యంగా చేయనేరం. ఈ ఇద్దరు బిడ్డలు సందీప్ కుమార్, పెర్సి రూత్ నీ యొక్క సంకల్పానుసారముగా జతపరచబడుటకు తీసుకొని వచ్చావు. నీ కృపాప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి
నీ సమక్షమునందు మీరు వివాహ ఒప్పందాల్లో ప్రవేశించినట్టు ఇద్దరు బిడ్డలు చేయనైనటువంటి ప్రమాణములను వాస్తవంగా నిలుపుకొనున్నటువంటి ఈ కృపను గ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సందీప్ కుమార్ అను నీవు పెర్సి రూత్ అనేటటువంటి ఈ యొక్క స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందవా? హత్తుకొని ఉంది. పెర్సి రూత్ సందీప్ కుమార్ అని ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందవా? హత్తుకొని ఉంది. మరి సమయమున ఈ యొక్క స్త్రీని ఈ పురుషునికి ఇచ్చేవారు దయతో ముందుకు రావాలని, అదేవిధంగా అబ్బాయి తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలని మనం చేస్తుంటున్నాం. పెర్సి రూత్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని సన్నిధిలో ప్రమాణం చేయుచున్నాను. పెర్సి రూత్ అను నేను సందీప్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని మన బ్రతుకు కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులము. కనికరంగల ప్రభువా, ఈ మంగళసూత్రమును, ఉంగరమును, మట్టలను మీరు ఆశ్రయించి దీని కట్టువారును ధరించువారును ఒకరేడల ఒకరు నిరంతరం నమ్మకంగా మెలుపునట్లు తామిద్దరు బ్రతుకాలమంతయు ప్రేమతో జీవితం కొనసాగించినట్లు నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకు నిజమైన ప్రేమకు
సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని సన్నిధానంలో సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగింతునని దేవుని సన్నిధానంలో సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ప్రదీప్ కుమార్ పేసి రూత్ దేవుని సమక్షమందును సంఘం ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు గనుక దేవుని నిర్ణయమును బట్టి, మన భారతదేశ వివాహ చట్టములను బట్టి మరియు క్రైస్తవ వివాహ చట్టములను బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామమున ప్రకటించున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థించుకుందాము. అత్యంత కృపా కనికరంగల దేవా, పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి మేము దీవిస్తున్నటువంటి ప్రదీప్ కుమార్ మీదను రూత్ పెర్స్ మీదను నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. వారు ఒకరికి ఇళ్ళలో ఒకరు చేసుకున్నటువంటి ప్రమాణములను వాస్తవంగా నిలుపుకొని ప్రేమ కలిగి నీ యొక్క ఆత్మచేత జీవించి ప్రభు రాబోయే కాలంలో ఒక చక్కటి సాక్షి కుటుంబంగా వర్ధిల్లుటకు నీవే సహాయం చేయమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి రక్షించి కాపాడును. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో రక్షించి పరమందు మీరు నిత్యజీవం పొందుటకై ఏమంది అనుకూలంగా కాలం గడుపుటకై ఆత్మ సంబంధమైన వరములతోనూ నింపును. ఆమేన్. వివాహ కార్యాన్ని ప్రభు సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా జరిగించడానికి విచ్చేసి ఉన్న
దైవజనులందరికీ నిండు కృతజ్ఞతలను వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి వీరందరూ ఎంత ప్రియమైనటువంటి వారో, సేవకులుగా మాకు సేవా పరిచర్యలందు మమ్మల్ని ప్రోత్సాహపరచడంలో, బలపరచడంలో కూడా ఒక ఆధ్యాత్మికమైన తల్లిదండ్రుల వలె మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ నడిపించేటటువంటి వారు కనుక ఈ కుటుంబం పక్షముననే కాదు, వ్యక్తిగతంగా దైవజనులంగా మా అందరి పక్షాన రెవరెండ్ బి కృపాకరయ్య గారు, రెవరెండ్ బి ప్రకాశయ్య గారుల పక్షాన కూడా మీ అందరికీ నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. రెవరెండ్ రూబెన్ అయ్య గారు మన ప్యాసెట్తో, సంఘములతో, కుటుంబములతో ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి వారు, ఎల్లకాలం మన మంచికై ప్రార్థన చేసేటటువంటి వారు. వారికి కూడా అభినందనలను తెలియజేస్తూ వారు ముందుకొచ్చి లేఖనము చదివి వినిపిస్తారు. పిదప రెవరెండ్ డాక్టర్ పి ప్రవీణ్ ప్రభుసుధీరాయ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందజేస్తారు. ఇటు సమయంలో ఈ వివాహానికి అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి నిజామాబాద్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి మరియు గోదావరి డిసిసి మినిస్ట్రల్ సెక్రటరీ గారైన మన యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జి గురువులు రెవరెండ్ సిహెచ్ జార్జ్ అయ్య గారికి సేవకుల తరపున, కుటుంబాల తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉంటున్నామయ్యా. థ్యాంక్ యూ. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 వచనము నుండి 11 వచనాల వరకు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం, ప్రార్థించుదాము. కృపగల దేవా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ వివాహం అంతట్లో మీరున్నారు, నడిపించారు. దేవా, నీ యొక్క పరిశుద్ధమైన లేఖన భాగములను చదువుచుండగా దేవా, నీ వాక్యమును అందిస్తున్నటువంటి నీ సేవకుని నీ రెండంతల ఆత్మచేత నింపండి. ఇక్కడున్నటువంటి మాకు యావన్న దంపతులకు కావలసినటువంటి వాక్యాన్ని అనుగ్రహించమని, మీ పరలోక సంబంధమైన నడిపింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 వచనము ప్రారంభము. 3వ దినమున గలిలయలోని కానాలో అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమును పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయురనెను. ఈ యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చును, ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదవబడిన దేవుని వాక్యము మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. రూత్స్ మరియు సందీప్ దంపతులను అభినందిస్తూ, నిశ్చయముగా మీ యొక్క వైవాహిక జీవితము తెలుగు సాంప్రదాయంలో చెప్పినట్టు 3 పువ్వులు 6 కాయలుగా, యేసును ఆయన శిష్యులను పిలవగా వారు కానాలో వివాహంలో వాళ్ళు చేరారు.
అప్పుడు యేసు తల్లి అయిన మరియ కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడింది. సో యేసు ఆయన శిష్య గణము పెళ్ళికి వచ్చారు, సంతోషంగా పెళ్లి చూసి వెళ్దాం అనుకున్నారు. కానీ దేవుని సంకల్పము పెళ్ళికి వచ్చారు వెళ్ళిపోతారు అన్న మాటతో కాదు, వారు వచ్చారు కాబట్టి వారు దీవెనకరంగా ఉంటారు అన్నటువంటి ఆలోచన. ఆ దీవెనకరమైనటువంటి మాట ఎంత చక్కగా వివరించాడంటే సాంప్రదాయబద్ధకంగా నిర్మించాడు. కేవలము రిసెప్షన్ గురించి మాట్లాడతాడు, భోజనం గురించే మాట్లాడతాడు. అక్కడ యవ్వనులు ఇద్దరు ఒకరితో ఒకరు ఒక నిబంధనను చేసుకుంటారు. ఆ నిబంధనను మనమందరము వింటాం. అందుకే మైక్ పట్టుకొని మంచిగా స్పష్టంగా చెప్పమంటాం. కొన్ని చర్చెస్లో అయితే ఒకరోజు ముందే వచ్చి రిహార్సల్ చేయాల. ఎందుకు? మీరు చేసే అటువంటి నిబంధన ప్రజలందరూ, వచ్చిన వారందరూ విని వాళ్ళు దీనికి సాక్ష్యమై ఉండాలి. రెండవది, వీళ్ళందరూ పెళ్లిని చూడాలి. ఈ కాలం డెకరేషన్లలో పెళ్లికి పోతాం కానీ చూస్తామో లేదో మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ ఒక దడి కట్టినట్టు కట్టేస్తారు. రెండవది, ఈ వివాహంలో యవ్వనులైనటువంటి వీరు తాము చేసిన నిబంధన కేవలం మాటనే కాదు, చేతలో కూడా ఉంది. ఒకరితో ఒకరు నిబంధన పూరితమైనటువంటి ఆనవాలులను ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. అందుకే పెళ్లి ఉంగురము, మంగళసూత్రము, మట్టెలు. ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవ్యమా లేక సోకాల్డ్ ఇంకొక ట్రెడిషన్లోని సాంప్రదాయమా? ఎక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఎవరైనా నూతనంగా జతపరచబడిన వారికి ఒక బైబిల్ గ్రంథము మన పాస్టర్ నుండి ఇవ్వబడుతుంది. నిత్యుడవగు దేవా, మానవ జాతికి వివాహ విధిని నిర్ణయించి నీ ఆశీర్వాదముల చేత పవిత్రపరిచి ఉన్నావు. ఇదిగో ఇప్పుడు భార్యాభర్తలుగా జతపరచబడ్డ నీ ప్రియమైన బిడ్డలు సందీప్ కుమార్ మరియు పర్సీ రూత్లను ఆశీర్వదించమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. వీరు ఒకరి భారములను ఒకరు భరించుచు సుఖ దుఃఖములను పంచుకొనుచు తమ గృహ కర్తవ్యములను కలిసి నిర్వహించుచు నీ వాక్యమునకు విధేయులై ప్రేమయందు ఒకరి ఎడల ఒకరు నమ్మకముగా వర్తించుచుండినట్లు అనుగ్రహించుమని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితం నందు నీవు పాలు పొందితివి కదా. ఇదిగో ఈ నీ సేవకుల ఇంటి యందు రాజువుగాను ప్రభుడవుగాను ఏలుమని బతిమాలుకొనుచున్నాము. నీవు మానవులకు పరిచర్య చేసిన విధమున వీరును ఇతరులకు పరిచర్య చేయు వరమును దయచేయు. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారాను క్రియల ద్వారాను అందరినీ రక్షించు శక్తిగల నీ ప్రేమను గూర్చి వీరు సాక్ష్యం ఇచ్చినట్లును అనుగ్రహించుము. తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ
ఏకదేవుడుగా జీవించి ఏలుచుండు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వీటిని అనుగ్రహించుమని క్రీస్తు పేరటని నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కనికమైన ప్రభువా, పరలోక తండ్రి, కృపావరములతో మానవ జాతి వృద్ధి అగుచున్నది. ఈ దంపతులు సందీప్, పెర్సీ రూత్ అని నూతన దంపతులను స్వాస్థ్యముగా సంతాన స్వాస్థ్యము దానం చేసి నీకు స్తుతి మహిమ కలుగునట్లు వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసములో ఎదుగుట చూసి వరకు దివ్య ప్రేమతోనూ మాన్యతతోనూ కలిసి జీవించినట్లు అనుగ్రహించమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బహుమిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు నూతనంగా జతపరచబడినటువంటి ప్రదీప్ కుమార్ దంపతులకును, చేరవచ్చిన ప్రియ తల్లిదండ్రులకును, ప్రియులకును, రక్షములకును, దైవజనులందరికీ దేవుడు తోడైండును గాక. ఆమేన్. మరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరిగించబడతా ఉంది. మ్యారేజ్ రిజిస్టర్లో నూతన దంపతులు సిగ్నేచర్ చేస్తారు. తదుపరి సందీప్ గారి పక్షాన 2 సాక్షులు, పెర్సీ రూత్ గారి పక్షాన 2 సాక్షులు మ్యారేజ్ రిజిస్టర్లో సిగ్నేచర్స్ చేయడానికి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక రొట్టె, ఒక శరీరం అయి ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులు నర్పించేదను, నేను పాడదను, ప్రభువును గూర్చి స్తుతిగానము చేసేదను. ఓ యేసు మాకు తోడయుండుము. మంచి ప్రధాన యాజకుడమైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య ఉండినట్లు మా మధ్య ఉండము. రొట్టె విష్టులో నిన్ను మాకు ప్రత్యక్షపరచుకున్నాము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించిన వాడవై ఉన్నావు. ఆమేన్. యేసు ప్రభుత్వాన్ని అప్పగింపబడిన ఆత్మయందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వెచ్చి తన శిష్యులకి తీసుకొని తినుడి, ఇది మీ కొరకు వేయబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని చేయడం చెప్పిన. ఆ ప్రకారం ఏ భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చింతించబడుచున్న క్రొత్త నిబంధనకు రక్తమైనది. నేను త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఓ ప్రభువా, నీ మరణం స్మరిస్తున్నాం, నీ పునరుత్థానం నొప్పుకొంచు, నీ 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే.
అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ వరలో రానుంటివే నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి కృపగల దేవా
యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యం ఘనమైనటువంటిది, గొప్పది. మా తండ్రి పెర్సి రూత్ సందీప్ పరిశుద్ధ సన్నిధిలో మీరు జతపరిచారు. మీ సేవకులైనటువంటి వాళ్ళందరూ నీ బిడ్డల్ని ఆశీర్వదించారు. వారి సంతోషాన్ని కొరకు ఈ సమయమున తీసుకొని వచ్చినటువంటి కేక్ వారి యొక్క సంతోషాన్ని వెలుబుచ్చుతూ మరి ఒకసారి మా అందరితో కూడా వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటుండగా జీవితకాలం అంతా సంతోషాన్ని ఇవ్వండి. అరే ఆనందరాజు గారి కొరకును, వారి సత్యమణి గారి కొరకును, రాబర్ట్ విజయ్ కుమార్, మరి మా తండ్రి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఏకైక కూతురు మరి మా తండ్రి ఎంతో ప్రేమతో మా ప్రభువా ఇంతకాలం కాచి కాపాడిన దేవా, రానైన కాలం అంతటిలో మీ యొక్క ఆశీస్సులు ఇరు కుటుంబాలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు దేవుని పరిశుద్ధ సన్నిధిలో జతపరచబడినటువంటి యవన దంపతులకును, ఇరువురి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు, చేరి ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆశీర్వాదమీదా వర్షింపజేయుమీశా, యాశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమీదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్, మా దాహమెల్లను బాపు మాధుర్యమో వర్షమున్. ఈ మాహిమీదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబున్ గృమ్మరించుము దేవా. మా మీద కురించుమీశా ప్రేమ ప్రవాహంబులన్, సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్. ఈ మాహిమీదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబున్ గృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపుమీశా నీ నిండు దీవెనలన్, నీ నామమందున వేడి సన్నోతి ప్రార్థింతుము. ఈ మాహిమీదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షాంబున్ గృమ్మరించుము దేవా.
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకనుగ్రహించెను సరి అయిన తోడుగా. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకనుగ్రహించెను సరి అయిన తోడుగా. లోబడియుండుమని అన్నింటా పూర్తిగా, లోబడియుండుమని అన్నింటా పూర్తిగా. నడుపుకోవాలని సంసారం తెలివిగా, నడుపుకోవాలని సంసారం తెలివిగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది.
ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. లోకిట అందరిని పోషించి బాగుగా, లోకిట అందరిని పోషించి బాగుగా, భక్తిలో పెంచాలని సంతోషం విరియగా, భక్తిలో పెంచాలని సంతోషం విరియగా. తల్లిదండ్రుల విడిచిన తీరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. తల్లిదండ్రుల విడిచిన తీరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా, పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా. ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా, పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా. దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా, దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా, కలిమి పొందాలని సంగీతం పలుకగా, కలిమి పొందాలని సంగీతం పలుకగా. తల్లిదండ్రుల విడిచిన తీరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. తల్లిదండ్రుల విడిచిన తీరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం, పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమై ఉందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను
అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన వీని కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా.